వీడియో సేవ్ చేసి 1 మంత్ అవుతున్నా గానీ బావుంటుందో లేదో అని ఒకసారి గూడా ట్రై చేయలేదు. బట్ ఈ వీడియో పోస్ట్ చేసేలోపు 2 సార్లు ఈ రెసిపీ చేశాను ఇంట్లో. అంత బావుంది టేస్ట్ అయితే. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ పొడవుగా కట్ చేసుకోవాలి. అందులోనే చాప్ చేసిన వెల్లుల్లి అలాగే వేరుశనగ విత్తనాలు వేయించి అందులో వేసుకుంటే బావుంటాయి. నేనైతే స్కిప్ చేద్దాం అనుకున్నా. బట్ కర్రీ అంతా అయిపోయిన తర్వాత అదే టేస్టీగా అనిపించినాయి నాకు. కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అలాగే పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లైక్ మ్యారినేట్ చేసినట్టు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు నేను ఆల్రెడీ ఉంచుకున్న కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలున్నాయి. అవి ఇందులో వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఆల్రెడీ కలిపి ఉంచుకున్న దాన్ని ఇందులో వేసేసాను. అది కొంచెం ముక్కలు మెత్తబడిన తర్వాత కొంచెం శనగపిండి వేసుకున్నాను. జస్ట్ ఒక స్పూన్ మాత్రమే. మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోనే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. అసలు గడ్డలు లేకుండా విస్క్ చేసుకొని కర్రీలో వేసుకున్నాను. వేసిన తర్వాత 1 మినిట్ మాత్రమే ఉంచింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ వీడియోకింతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.